హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ కొంచెం లాంగ్ కానీ టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేనైతే 3 పెద్ద సైజు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వీటిని బాగా పీల్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను కోసుకునే లోపల ఒక స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని బాగా కాగనివ్వండి. ఇలా కాగిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక క్లాత్లో అయితే ఇట్లా వేసేసుకోండి. ఈ క్లాత్ ఎందుకంటే ఆ బంగాళదుంపలో ఉన్న మాయిశ్చరైజర్ అంతా ఈ క్లాత్ అయితే పీల్ చేసి కొంచెం పొడిగా అయితే రావాలి. ఇదైతే కార్న్ఫ్లోర్ అండి. ఒక చిన్న ప్లేట్లో కొన్ని బంగాళదుంప ముక్కలు తీసుకొని దాని మీద ఇదైతే కోటింగ్ వేసేసి కాగుతున్న నూనెలో అయితే వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను. ఇది నాకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. అలా వస్తే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా మిగతా వాటిని అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ కారం వేసేసుకొని కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎమ్మీగా ఈజీ స్నాక్స్ రెడీ అయితే అయిపోయినట్లే. పెద్దలతో పిల్లలతో బాగా అయితే ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.